మనమందరము పైకి లేచి నిలుచుకొని మన చేతులు ప్రభు వైపు చాపి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తనకు యోగ్యుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ప్రార్థనతో దేవుని మహిమపరుస్తూ మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. వాది దేవుడైన మన ప్రభువుని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. తేజోమయుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాఘనుడా, మహోన్నతుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రం, స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడైన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన దేవుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నా ప్రాకారమై ఉన్న దేవుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ధవలవన్న, రత్నవన్న, 10,000 మందిలో అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సుగుణాల సంపన్నుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఉన్నతుడా, మహోన్నతుడా, మహిమ స్వరూపుడా నీకు స్తోత్రం, స్తోత్ర, స్తోత్రం. సమాధానకర్తకు అధిపతి అయిన దేవుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఆలోచనకర్త అయిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ చివరి రోజు తైలాభిషేక పండుగను కూడా అయ్యా మీరు అద్భుతముగా జరిగించండి నాయనా, ఆశ్చర్యకరంగా జరిగించండి ప్రభువా. అయ్యా మీ నామ మహిమార్థమై జరిగించండి నాయనా. మీరు మా మధ్యలో స్తుతుల సింహాసనం మీద కూర్చొని నాయనా. అయ్యా మీరు యాజకత్వ వహించండి నాయనా. మీరు నాయకుడిగా, యజమానుడిగా మీరు పరిపాలిస్తున్నాయినా ఈ తైలాభిషేక పండుగను అయ్యా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఈ ప్రాంగణం అంతటిని మీరు స్వాధీనపరచుకోండి ప్రభువా. అయ్యా ఈ స్థలం అంతటిని మీరు స్వాధీనపరచుకోండి నాయనా. అయ్యా ఈ ప్రాంగణం అంతల దేవదూతల ఘనాంగముతో నింపండి నాయనా. అయ్యా మీ మహిమ దీకు యొక్క పండుగను మీరు స్వాధీనపరచుకోండి నాయనా. అయ్యా ఇదిగో తండ్రి, పండుగకు విరోధముగా లేస్తున్న ప్రతి విధమైన దురాత్మ జగతి శక్తులను మీ నామమును దూరపరచండి నాయనా. మీ నామమును దూరపరచండి నాయనా. ఆటంకపరుస్తున్న దురాత్మ జగతి శక్తులు యేసు నామములో తొలగించబడును గాక, యేసు నామములో తొలగించబడును గాక. వాటి ప్రయోగాలన్నీ నిర్మూలమైపోవును గాక, యేసు నామములో నిర్మూలమైపోవును గాక. ఆటంకములు దూరమైపోవును గాక, వేర్లతో సహా యేసు నామములో దూరమైపోవును గాక, దూరమైపోవును గాక, యేసు నామములో దూరమైపోవును గాక. లేస్తున్న ప్రతి విధమైన ఆటంకములన్నీ విరోధముగా రూపింపబడుతున్న ఆయుధము తుత్తునిలుగా మార్చబడును గాక, యేసు నామములో మార్చబడును గాక. ప్రతి విధమైన కట్టు తెగిపోవును గాక, చీకటి బంధకములు తెగిపోవును గాక, చీకటి శక్తుల బంధకములు తెగిపోవును గాక, యేసు నామములో ప్రతి విధమైన చీకటి బంధకములు తెగిపోవును గాక, యేసు నామములో ప్రతి ఆటంక దురాత్మ శక్తులు దూరమైపోవును గాక, యేసు నామములో ఈ తైలాభిషేక పండుగను దేవుడు స్వాధీనపరచుకొను గాక. ఆయన నడిపించును గాక, ఆయన మహిమార్థమై నడిపించును గాక. దేవునికి విరోధముగా ఏ ఆయుధము పని చేయకుండా ప్రభువా ప్రతి విధమైన ఆటంకపరుస్తున్న చీకటి క్రియలన్నింటినీ కాల్చి పూర్ణ చేరి నా పరిశుద్ధాత్మ దేవుడా, నా పరిశుద్ధాత్మ దేవుడా, నా పరిశుద్ధాత్మ నా పరిశుద్ధాత్మ దేవుడా, మీరు స్వాధీనపరుచుకోండి నాయనా. మీరు స్వాధీనపరుచుకోండి నాయనా. మీరు స్వాధీనపరుచుకోండి నాయనా. అయ్యా మీరు ఉండండి ప్రభువా, మీరు ఉండండి నాయనా. అద్భుతముగా మీరు జరిగించండి నాయనా. ఆశ్చర్యకరంగా మీరు జరిగించండి నాయనా. మమక్షల అద్భుతములు చేయండి నాయనా. ఆశ్చర్య కార్యములు జరిగించండి నాయనా. ఆశ్చర్యకరముగా మమక్షల ప్రభా అయ్యా ఊహించని రీతిగా అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు మీ నామములో జరిగించండి నాయనా. ఇకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. అయ్యా అయ్యా మీరే యాజకత్వం వహించండి నాయనా. మీరే యాజకత్వం వహించండి నాయనా. మీరే యాజకత్వం వహించండి నాయనా. మీరే యాజకత్వం వహించండి నాయనా. మీరుండండి ప్రభువా. అయ్యా చుట్టూ దేవదూతల ఘనంగా ఉంచండి నాయనా. అయ్యా ఇప్పుడే మీ శక్తి కలిగిన నామములో ప్రతి విధమైన ఆటంకములన్నీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దూరమైపోవును గాక. దేవుడే పరిపాలన చేయును గాక, దేవుడు పరిపాలన చేయును గాక. సైన్యముల
నీకు స్తోత్రాలు నైనా. అయ్యా నీ పక్షమున నీ దాసులను అద్భుతముగా వాడుకోండి. మీ నామ మహిమార్థమే అభిషేకించండి, అభిషేకించండి. అగ్ని జ్వాలలుగా వాడుకోండి నైనా, అగ్ని జ్వాలలుగా మీరు వాడుకోండి నైనా. ఆరాధనలో గొప్ప ఉత్సవాన్ని రగిలించండి నైనా. వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని కట్టండి నైనా. అయ్యా సమస్తాన్ని ప్రారంభము మొదలుకొని ఆఖరి వరకు ప్రభా మీ నామ మహిమార్థమే ప్రభా జరిగించండి నాయనా. నీకే స్తోత్రాలు 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 నాయనా. మీరే అద్భుతముగా అద్భుతముగా ఆశ్చర్యకరంగా జరిగించండి నాయనా. అయ్యా ఇదిగో నా తండ్రి సంశిష్టమైన ప్రభా వాయిద్యాలు వాయిస్తున్న వారిని నాయనా. అయ్యా నీ దాసులను ప్రభా కూడి ఉన్న బిడ్డలను నాయనా, వస్తున్నటువంటి బిడ్డలను నాయనా. అయ్యా సమస్తాన్ని సమస్తమును ప్రభా నీ చేతులకు అప్పచెప్పుచున్నాగా. నీ సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వనానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, సర్వనానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి బిడ్డ. దేవుని కృపచేతలు నింపబడాలి. దేవుని యొక్క శక్తి కొనిపోవాలి. ఆయనతో కలిసి ప్రవేశించుకొని దేవుని నామ మహిమార్థమై జీవించినట్లుగా ఆనందించు. గట్టిగా గట్టిగా చెప్పలేదు.
సౌఖ్యము కాగా పురాణ క్రియను చేయుచున్నానని నీవు సెలవినగా రాయరాని జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారాయణ ఉల్లాసముగా మారిపోయేనే నారాయణ ఉల్లాసముగా సస్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సర్వదానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వశక్తుడైన దేవుని ఆరాధన చేద్దాం ఆత్మతో శక్తితో ప్రభువుని ఆరాధిద్దాం వేదవాణి సమరికి ప్రవహించుదా ఆమేన్ దేవుని ప్రసన్నత మన శరీరము Hallelujah.
దేవుని మహిమ ఆయన ప్రభావం ఒక్కొక్కరిని దర్శించి
స్థిరపరచునుగా. ఆయన శాంతి ఒక్కొక్క జీవితంలో నింపబడునుగా. ప్రభు ఇచ్చు సమాధానం ఒక్కొక్క కుటుంబంలో నింపబడునుగా. ఒక్కొక్క వ్యక్తిగత జీవితంలో నింపబడునుగా. దేవుని కనికరం ప్రతి వారి జీవితంలో ఈ రాత్రి చూపునుగా. దేవుని కృప ప్రతి ఒక్కరిలో విస్తరించునుగా. ప్రజల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో శోధిస్తున్న, బలహీనపరుస్తున్న, అనారోగ్యము కలుగు చేస్తున్న, ఆర్థిక సమస్యలు కలుగు చేస్తున్న భయంకరమైన శోధనలు ఈ రాత్రి ప్రభువా నీవే పూర్వపక్షమనే ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థనలకు అడ్డుపడుతున్న చీకటలను శాశ్వతముగా మీరే బంధించమని దేవానికి స్తోత్రం. వచ్చిన వారిని, వస్తున్న వారిని మీ స్వాధీనపరచుకోండి. రాకపోకల్లో తోడై ఉండండి. ఘనముగా ఈ కార్యము జరుగుటకు కృప చూపండి. ఆటంకములన్నీ కూడా లయపరచండి. సిలువలో కార్చిన నీ అమూల్యమైన నిబంధన గొర్రె పిల్ల శ్రేష్టమైన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నూతనమైన వెలుగులోనికి ఒక్కొక్కరు మీరు నడిపించి ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రియ కూడా మా స్థుతుల పైన సింహాసనం వేయండి. పరిశుద్ధ ఆత్మల మా మధ్యలో ఉంచండి తండ్రి. ఆయన ప్రవక్తల ఆత్మల మా మధ్యలో ఉంచండి. పరలోకపు సైన్య సమూహాలతో శరావులతో అగ్ని రథములపై అగ్ని సింహాసనముపై క్రీస్తు ఆత్మగా మా మధ్యలో సంచరించండి. నీవే నీ కార్యములను స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నా. అందరూ కూర్చొని మరొక పాట పాడి ప్రభు నామాన్ని మనం అందరూ కూడా స్తుతిద్దాం. ఆ నామాన్ని పెట్టుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ మారనది, మరువనది, వేడనది, విడబాయినది అనే పాట పాడి అందరూ కూడా పాడుతుండగా చప్పట్లు కొట్టి ప్రభువును దయచేసి గమనించండి. కనుక కూర్చున్న వాళ్ళలో ఎవరైనా దైవ సేవకులు కనుక కూర్చుంటే దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి స్టేజ్కి కుడివైపున మీ కొరకు కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి దైవజనులు దయచేసి మరి మీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ కుర్చీలలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రైస్తున్నా. ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా ప్రేమా యేసయ్య ప్రేమా మారనిది మరువనిది మనల్ని వీడనిది ఎడబాయనిది ఆయన ప్రేమ. ఈ లోకములో ఆయన ప్రేమిస్తున్నట్టుగా ఎవరు ప్రేమిస్తారు? యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ,
యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. అందరూ మనసారా ప్రభువుని స్తుతిద్దాం. ఈ చివరి రాత్రి అందరూ కూడా సంతోషంతో ప్రభువుని స్తుతిద్దాం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆనందంతో ఉత్సాహంతో ఈ కైలాసంలో పండుగలో చేరి వచ్చిన మనమంతా ఏకముగా కూడి ప్రభువు నామమున స్తుతిద్దాం. ఆమేన్. నరులని ప్రేమ, విడువని ప్రేమ యేసయ్య. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తండ్రి మరచిన మరువని ప్రేమ యేసయ్యది. ఆయన మన కోసము ప్రాణం పెట్టినంత ప్రేమ మన మీద, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేయబడిన మన మీద దేవునికి అపరితమైన ప్రేమ. మన చేతులలో చెప్పుకున్న ప్రేమ. నేను పొందక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే నన్ను ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ. తన చేతుల్లో చెక్కుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, 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 మారనిది యేసయ్య ప్రేమ, మారనిది విడవనిది యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ.
యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్ ఆమేన్. స్తుతించి ఆయన మనం పెట్టుకున్నాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టిదాత 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 మధులకు సాధుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా
జీవితంలో మనం నిండారా పొందుకొని ఈ యొక్క తైలాభిషేక పండుగలో నుంచి మన కుటుంబాలకు మనం వెళ్ళినప్పుడు దేవుడిచ్చు ఆ కృప, ఆ శాంతి మనం పొందుకొని క్షేమంగా మనం బ్రతికి తృప్తి పొందులాగా ప్రభు మనలందరినీ ఆశీర్వదించాలని మరి ఈ చివరి రాత్రి కూడా మనం ప్రార్థనలు చేయబడతాయి. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మరొక పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తాం. ప్రైజ్ ది లార్డ్. సూలూరుపేటలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు సత్యం పాస్టర్ గారు వచ్చి పాట పాడుచుండగా వారితో కలిసి పాట పాడుకుంటూ ప్రభువును మహిమపరచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
పాట పడుకుదాం. మట్టి నుండి పుట్టిన వాడా ఎందుకు ఈ తొందర, మట్టి నుండి పుట్టిన వాడా ఈ తొందర, ఏమి సాధించాలని ఎందుకు ఈ భ్రాంతిరా, వారు ఆదరించెనా తోడు వచ్చెనా, ఆదరించే వారే లేరు యేసు తప్ప,
నాకు కావాలయ్యా నీ పరలోకాభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోకాభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా యా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మతో నింపితివి ఏ పాడుచు ఎల్లా దిగిరా దేవా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మతో నింపితివి ఏ పాడుచు ఎల్లా దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలె ఈ చిన్న
ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ తైలాభిషేక పండుగలో ఈ చివరి రోజును దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా అద్భుతంగా మన మధ్యలో జరిగించినట్లుగా సమస్త విధములైన ఆటంకాలన్నిటిని దేవుడు తొలగించి ఈ దినమున దేవుడు తన దాసులను బహుబలముగా అద్భుతముగా వాడుకొని ఆయన నామ మహిమార్థమై మన మధ్యలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. ఈ సమయమున దైవ సేవకులు అమలాపురంలో సేవ చేస్తున్నటువంటి ఏసే ప్రసాయ్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. ఆటంకాలు తొలగించబడి దేవుడు అద్భుతంగా జరిపించినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. మోకరించి ఉంటే మోకరించండి. ఆశ్చర్యకరంగా జరిగించినట్లు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడు మహోన్నతుడు నిశ్చితము నిరంతరము కరువులు సెరువుల మధ్యలో భూలోకములు భక్తుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానపది గానాలతో ఆరాధించబడుతున్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఈ తైలాభిషేక పండుగలు గతించిన 3 రోజులు ప్రభువా ఎంతో దీవెనకరంగా జరిగించిన తండ్రి ముగింపులో లాస్ట్లో ఉన్నాం ప్రభువా. నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ స్థలమంతయు పరిశుద్ధాత్మ దేవా యేసు నామములు నీ మహిమలతో కమ్ముకునును గాక. పరిశుద్ధాత్ముడా కమ్ముకునును గాక. యేసు నామములో చీకటి అంధకార దురాత్మ దుష్టాత్మ సెల్లింగి మంత్ర శాతబాడి హాషియా పాగా కక్షణ గల ఆత్మ యేసు నామములు కాలిపోనిగాక. ఎదుగో ఇప్పటిదాకా పారముని జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. జరగబోతున్న తండ్రి ఆరాధనలో ప్రభువా వాక్య సందేశములో అద్భుతాలు సూసికీలు మహేంద్రములు ఎన్నడూ వినని కనిని వినదకంగా ప్రభువా భూమిని తలకిందలు చేయవారు ఆది అపోస్తులు ఇక్కడ ఉన్నారని గుర్తు వెరుగునట్లు మీరు నిలబడండి ప్రభువా. మీరు నిలబడండి యేసయ్యా. నీ దాసుడు పక్షంగా మీరు నిలబడండి. మీరు ఇక్కడ నిలబడాలని యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. యేసు ప్రభువా దిగురండి. పరిశుద్ధాత్ముడా దిగురండి ప్రభువా. అగ్ని జ్వాలగా దిగురండి. పకారములో అవర్ణముల స్థలములో మీరు నిలబడి యేసయ్యా నీకు స్తోత్రములు. యేసు నామములో వింటుండగా చూస్తుండగా అద్భుతములు జరుగునుగాక తండ్రి. గతించిన సంవత్సరములో ఎన్నడూ జరగని రీతిగా ఎన్నడూ చూడలేని కార్యములు ఈ రాత్రి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ దాసుని ఎత్తుపట్టుకొని ప్రభువా 700 ఆత్మతో బలమైన అభిషేకముతో నింపి వాక్యము మీద చల్లుతుండగా విత్తబడుతుండగా ప్రతి హృదయం మార్చబడాలయ్యా. ప్రతి ఒక్క వ్యక్తి మార్చబడాలయ్యా. ప్రతి కుటుంబము నీలో కట్టబడాలి. యేసయ్యానికి స్తోత్రములయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు. కరెంటును సౌండ్ సిస్టమును ఎదుగో ప్రభువా వాయించములు వాయిస్తున్న వారును ఎల్ఈడిని సమస్తాన్ని సాధన పరుచుకుని జరగవలసిన కార్యము నీ నామ మహిమార్థంగా జరిగించండి. మీరు మాత్రమే నిలబడి మీరు అద్భుతాలు జరిగించి నీ దాసుని బహుగా వాడుకుని సాక్షాత్మై నిలబడగల కృప దయచేయమని నా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమస్త విధములైన ఆటంకాలు దేవుడు తొలగించి అద్భుతముగా తన దాసులను ఆయన నామ మహిమార్థమే అద్భుతంగా వాడుకో. స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమున గూడూరు ప్రాంతములో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు సునీల్ కుమార్ పాస్టర్ గారు వచ్చి పాట పాడుచుండగా ఆయనతో కలిసి పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా వచ్చారు? హల్లెలూయా. దేవుని నామము మహిమ కలుగు విధముగా మనమందరం ఏకీవించి హల్లెలూయా హల్లెలూయా. చిన్న పరలోకం ఉన్నట్టుంది ఇక్కడ. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడితే వినాలని ఆశీర్వదిస్తున్నారు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు.
నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా, నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. అందరం కలిసి ఆమేన్. డబ్బులు కొట్టు ఉత్సాహంగా. చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా, నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. చీకట్లో మనం ఉన్నప్పుడు ఆయన వెలుగును మన మీద ప్రసాదించారు. పాపములో ఉన్నప్పుడు శిలువలో పరిహారం చెల్లించిన దేవుడు ఈ దినము నిన్ను నన్ను నూతన జీవితంలో తృప్తిపరిచినాడు. ఉజ్జీవంగా ఉండాలి, అభిషేకము మన మధ్యలో ఉండాలి. చీకటిలో ఉన్నప్పుడు వెలుగును చూపించావు, పాపములో ఉన్నప్పుడు పరిహారం చెల్లించావు. చీకటిలో ఉన్నప్పుడు వెలుగును చూపించావు, పాపములో ఉన్నప్పుడు పరిహారం చెల్లించావు. నీ ప్రేమను మరువను యేసయ్యా, నీ ప్రేమను నన్ను యేసయ్యా, నీ ప్రేమను మరువను యేసయ్యా, నీ మాటను దాటను యేసయ్యా, నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా, నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా. వేదనలో ఉన్నప్పుడు ఓదార్చి దేవుడు మనం రక్షించే యేసయ్యా, ఆపదలో ఉన్నప్పుడు మనం కాపాడిన దేవుడు. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరూ నెమ్మది పొందుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. దేవుడు తన బిడ్డలను ఆశీర్వాదాన్ని పొందుతున్నాడు. వేదనలో ఉన్నప్పుడు ఓదార్పును చూపావు, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడావు. వేదనలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చావు, ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడావు. నా తోడు నీవే యేసయ్యా, నా నీడవు నీవే యేసయ్యా, నా తోడు నీవే యేసయ్యా, నా నీడవు నీవే యేసయ్యా. నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించుము యేసయ్యా, నీ శక్తి చాలునయ్యా,
నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించు యేసయ్యా. రాత్రి నెమ్మదితో నింపుకుపోతున్నాడు, సమాధానముతో నింపుకుపోతున్నాడు. రక్షకుడు యేసయ్య ఆత్మను పొందుతున్నాం, పరిశుద్ధాత్మ దేవుని వరమును మనలో నింపబడతాం. ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఒంటిగా వెళ్ళకూడదు. దైవాభిషేక పండుగలో దేవుడు ఆనంద కలిగితో నీళ్ళు నింపబడుతున్నాడు. అదే ఆకలితో ఉన్నప్పుడు నన్ను తృప్తిపరిచావు, నిందలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. ఆకలితో ఉన్నప్పుడు నన్ను తృప్తిపరచావు, నిందలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. నా నమ్మము నీవే యేసయ్యా, నా నమ్మము నీవే యేసయ్యా, నా నమ్మము నీవే యేసయ్యా, నా నమ్మము నీవే యేసయ్యా. నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించు యేసయ్యా. నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించు యేసయ్యా. నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా. నీ ప్రేమను మరువను యేసయ్యా, మాటలు దాటను యేసయ్యా, నా తోడుగు నీవే యేసయ్యా, నా నీడవు నీవే యేసయ్యా, నా అమ్మవు నీవే యేసయ్యా, నా నాన్నవు నీవే యేసయ్యా, నా అమ్మవు నీవే యేసయ్యా, నా నాన్నవు నీవే యేసయ్యా. నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించు యేసయ్యా. నీ శక్తి చాలునయ్యా, నీ బలము చాలునయ్యా, నీ ఆత్మతోనే నన్ను నడిపించు యేసయ్యా. నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా, యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా, నాతో నువ్వు రావా యేసయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా. ఎవరు ప్రభావిలో విసులుగా జీవితంలో జీవిస్తున్నామే, అవమానంతో నిందలతో ప్రభా, వ్యాధులతో బాధలతో చిన్నపోయినప్పుడు ప్రభా, నీవు తప్ప ఇంకెవరున్నారు తండ్రి. Praise the Lord. Hallelujah. Hallelujah. చాటేదా నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకు ఎన్ని యోగాలకు
దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా
ఉన్నాను నా యేసయ్యా Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. మరి ప్రార్థనలు మనం యథావిధిగా 3 రోజులు చేసుకున్నట్లుగానే ఈ దినము కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు చేసిన పిదుప మరి మనం హృదయపూర్వక 3 రోజులు దైవ సేవకులు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. మరి ఒక్కొక్కరికి మనం ఇచ్చినటువంటి ఒక రోజు ఇస్తే మళ్ళీ 2వ రోజు ఇవ్వకుండా మనం అలాగా చేసుకుంటూ వచ్చాం. అయినా కూడా చాలా మంది దైవ సేవకుల పేర్లు ఇంకా ఉన్నాయి. అయితే మనకు సమయం అయితే లేదు కాబట్టి అందరూ కూడా మనం అర్థం చేసుకొని ఇక దైవ కార్యం ముందుకు సాగే విధంగా అందరూ కూడా ఉండాలి. అయితే గమనించండి, ప్రార్థనలు చేసుకుందాం. 3 ప్రార్థనలు నేను ప్రతిరోజు చెప్తున్నా. ఈ ప్రార్థనలు ఏమిటంటే ప్రభు బయలుపరిచినటువంటి ప్రకారము మనందరి కుటుంబాల్లో ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆశీర్వాదం, ఎందుకంటే ఒక మనిషి సంపాదన కంటే ఆశీర్వాదం కంటే ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదమే గొప్పది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఎంత సంపాదిస్తున్నా ఆర్థిక సమస్యలు, అప్పుబాధలు, కుటుంబాల్లో లేమి, కరువు, దరిద్రత, అందినటువంటి బ్రతుకులు, చాలినటువంటి బ్రతుకులు మనకుంటా ఉన్నాయి. అయితే మనం సవ్యంగా సమృద్ధిగా మనం బ్రతకాలంటే ప్రభు యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. మరి 4 రోజులు జరుపుతున్నటువంటి తైలాభిషేకపు పండుగలలో చేరి వచ్చినటువంటి మన అందరి జీవితాలలో ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి ప్రతి కుటుంబాల్లో ప్రభు సమృద్ధి ఇవ్వాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలి. ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలి. దేవుని కృప కలిగి జీవించాలి. ఆ విధంగా మనం జీవించాలంటే ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ప్రభు ఆలకించి మనకు ఆయన సహాయం చేస్తాడు. ఆ విధంగా 2వది ప్రార్థన స్వస్థతలు అంటే అనేక మంది అనారోగ్యములు, అది ఒక్కొక్కసారి వైద్యులకు అందనటువంటి రోగాలు కూడా ఉంటా ఉన్నాయి. క్యాన్సరు, ఎయిడ్స్, ఎంతోమంది తెలిసినటువంటి వాళ్ళు వాటి కొరకు ప్రార్థన చేయండి. క్యాన్సరు, ఎయిడ్స్, చెప్పుకునే రోగాలు, కడుపులో సమస్యలు, భయంకరమైనటువంటి గడ్డలు, అనేక రకాల సమస్యలు. రోజు కూడా మాకు ఇంచుమించు ఫోనులు చేస్తా మామూలుగా కూడా చెప్తా ఉంటారు, ఇదే ప్రాబ్లాలు చెప్తా ఉంటారు, స్వస్థతలు. అందుకని దేవుడు బయలుపరిచాడు, తైలాభిషేక పండుగలలో నేను స్వస్థత కార్యాలు చేస్తానని చెప్పి దేవుడు మాటిచ్చాడు. 2వదిగా స్వస్థత ప్రార్థన మనందరి జీవితంలో మనం చేసుకుంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ఆయన దర్శించి, ఆయన కనికరించి, ఆయన స్వస్థపరచునేమో అని ఎదురు చూసి, ఆయన స్వస్థత కొరకు మనం ఎదురు చూస్తే ఆయన నిశ్చయముగా మీ జీవితాలలో స్వస్థత కలుగు చేయను గాక. 3వదిగా అనాయింటింగ్, పరిశుద్ధాత్మ. ఎందుకంటే క్రైస్తవ లోకానికి బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఆత్మ లేనివాడు నా వాడు కాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు, ఆత్మ కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ ఎందుకు మనం కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఒక క్రైస్తవుడు ఒక భక్తిగా కానీ లేదంటే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే, శోధనలన్నింటినీ కూడా తప్పించుకొని ముందుకు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ అనే వరము
అవసరం. బైబిల్ చెప్తున్నటువంటి మాట, శిష్యులకు కూడా ఆ దినాన, శిష్యులారా ఇదిగో మీరు సేవ చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతనే మీరు బయట అడుగు పెట్టండి అని ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆత్మ మనందరికి కూడా అవసరం. ఆ ఆత్మ లేకుండా మనం భక్తి చేయటం కుదరనటువంటి పరిస్థితులు. ఆత్మ లేని వారు దేవుడు కూడా ఇష్టపడరు. ఒకవేళ ఆత్మ లేకపోతే మనం ఏదో మనకు తెలిసినటువంటి ఆ విధంగా మనం దేవుడిని ఆరాధిస్తామే తప్ప ఆత్మతో సత్యముతో ఆరాధించలేం. కాబట్టి అనాయింటింగ్, పరిశుద్ధాత్మ అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని రాజ్యాన్ని కూడా మనం చేరగలుగుతాం. ఎంత దినాల్లో అందరి మీద, మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని ప్రభు చెప్పారు. అడుగుడి, పరిశుద్ధాత్మను నిశ్చయముగా మీకు ఇస్తానని బైబిల్లో చెప్పాడు. ఈ దినంలో అనేక మంది ప్రభువుని అడగలేక ఆత్మని పొందుకోవటం లేదు. ఎందుకంటే ఆయన ఒక మాట ఉంది, రోషము కలిగినటువంటి దేవుడు. ప్రభువుని అడిగితే ఆయన ఇస్తారు. ఆయన అడగక ఆ ఆత్మని పొందుకోలేక పోతున్నాం. బైబిల్లో చెప్పాడు, కృపావరాలు 9 కృపావరాలు పొందుకోండి ప్రభు చెప్పాడు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మ, వివేచన, స్వస్థత వరములు, భాషల వరములు, భాషలకు అర్థం చెప్పు వరములు, అద్భుత కార్యములు ప్రభు చెప్పాడు. ప్రవచన వరం ఎక్కువగా సంఘములో ప్రవచన వరమును మీరు కోరుకోండి. ప్రవచన వరము ద్వారా సంఘము బలపడుతుంది. ప్రభు ఆత్మ వరాల గురించి ఆ దినాన చెప్పాడు. ఆ దినాన ఉన్నటువంటి దేవుడే ఈ దినాన మన మధ్యలో సంచరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తము చేయుటకు సమర్థుడైనటువంటి వాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. తర్వాత ఈ 3 ప్రార్థనలు చేసుకుంటున్నాం ప్రతిరోజు. తర్వాత ఎగ్జామ్స్ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు చక్కగా రాయాలని ఈ 3 రోజులు కూడా మనం చేసుకున్నాం. చివరి రోజు కూడా మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. వచ్చే నెలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా వస్తూ ఉన్నాయి. వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేసుకుంటుండగా మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనకు వచ్చినటువంటి వారంతా కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి మనం ఏకముగా కూడి ప్రభువుని ఆరాధిస్తున్నాం కనుక ప్రార్థనలు ఏకీభవిస్తే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థతనిస్తాడు, పరిశుద్ధాత్మని వరాన్ని మనకిస్తాడు. మనం తృప్తి కలిగి లోకంలో బ్రతకచ్చు. కనుక అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మరి మన మధ్యలో పాటల కొరకు మరి జాగుకుల పేర్లు కొంతమంది రాయబడి ఉన్నాయి. వాళ్ళకి అవకాశం లేకపోతే మరి ప్రార్థన అవకాశం ప్రభు ఇస్తారు. కాబట్టి కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మొట్టమొదటగా ఆశీర్వాదపు ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో నెల్లూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ డేవిడ్ ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదపు ప్రార్థన. ఈ ఆశీర్వాదం గురించి నేను చెప్పాను. ఏంటంటే మన కుటుంబంలో ఉన్నటువంటి ఆ లేమి, దరిద్రత దేవుడు దూరపరిచి గొప్ప సంపదతో ఆయన సమృద్ధి కలిగిన జీవితాలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదపు ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన సహోదరుల కళ్ళు మూసుకుంటాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తాం. ప్రార్థన అందరూ ఏకీభవించండి. స్తోత్రము నాయన, మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా, సంతోషముతోనైనా గంతులు వేస్తున్నాయినా తిరిగి వారి ఇళ్ళకెళ్ళుతున్నాయినా పరిశుద్ధాత్మ దేవుడా యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి గలతీ 3:13 నాయన అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం వచ్చినము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై అయ్యా మా కోసం మీరు శాపమయ్యారు ప్రభా. నీకు స్తోత్రము నాయన. అలాంటి ఆశీర్వాదము నాయన ప్రతి బిడ్డకి యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీ దీవులతో నింపి ఆశీర్వదించి దీవించి నీ కృపతో నింపమని, క్షేమకరంగా సంతోషంతో ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇళ్ళకి నడిపించమని, నీ 2వ రాకడికి అందరూ సిద్ధపరచమని అయ్యా నిలబడుతున్న దైవ సేవకులు మోసెస్ అయ్య గారు కూడా అయ్యా మా లాస్ట్ రోజు మాకు బలముగా అయ్యా మా అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత, రక్షణ, పరిశుద్ధాత్మక అనుభవం అయ్యా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ముందుండే కార్యక్రమం తోడుండమని మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి అయ్యా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వందనాలు ప్రభా. మీ దాసులను బలపరిచి దినం బహుబలంగా వాడుకోమని అయ్యా వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో పోకుండా స్వామి, ఒక్కొక్కరు సాక్ష్యం ద్వారా మరలా వచ్చి సాక్ష్యం చెప్పుటకు తండ్రి కృప చూపించమని మహిమ ఘనత ప్రభావముల దేవునికి అర్పించుకుంటూ యేసు క్రీస్తు నామముందు ఈ ప్రార్థన ఈ మనవులన్నీ రోగములు కొట్టివేయబడును గాక. కాన్సర్, ఎయిడ్స్, గడ్డలు ప్రతిదీ కూడా ఈ రాత్రి స్వస్థపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. మరి పిల్లల పరీక్షల యొక్క విషయమై మనం ప్రార్థన చేసుకున్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా మరి ఇక్కడ కనబడేటప్పుడు అన్న మా బిడ్డ 10వ తరగతి చదువుతున్నారు, ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయని చెప్తాం. మరి ఎంతోమంది పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళు 10వ తరగతి మరి ఇంటర్వ్యూకి రాయబోతున్న ఎగ్జామ్ల కొరకు ప్రార్థన చేయబడినట్టుగా మనం వాళ్ళ కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి ఎన్ పాలు గారు డక్కిలి నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ఎగ్జామ్స్ వరకు 10వ తరగతి చదువుతున్నటువంటి బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా వారు చక్కగా రాయాలి, వారికి మంచి జ్ఞానము ప్రభువు నింపాలని ప్రార్థన చేసుకుని, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుండగా దాని కొరకు కూడా ప్రార్థించండి. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మరి పిల్లల విషయమై మరి తల్లిదండ్రులు విషయంలో వారు కావాలని ప్రార్థన ఏకీభావించి ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడను మహాపరిశుద్ధుడును నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీకు శతకోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా హృదయపూర్వకమైన స్తుతి అర్పణకి చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. దయగల మా తండ్రి, నీ యొక్క మహాకృపను బట్టి, నీ దయా సంకల్పను బట్టి, నీ ఆశ్చర్య కార్యములు బట్టి, బలమైన కార్యములు బట్టి నీకు వేలాది స్థుతులు మరొకసారి చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, మరి ఈ సభలలో తైలాభిషేక పండుగల సభలలో జరుగుతున్న గొప్ప కార్యములు బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇక విషయమితమైన ఆయన ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ పిల్లల చదువు విషయంలో, ఎగ్జామ్ విషయంలోనూ తండ్రి నాయన పాస్ అవ్వడానికి, చక్కగా రాయడానికి, చక్కగా నాయన చదువునికి తగిన జ్ఞానమును, తగిన వివేకాన్ని, గ్రహింపును అనుగ్రహించి అన్ని విషయములలో చక్కగా చదివి పాస్ అవ్వడానికి నీ యొక్క కృప నీ బిడ్డలకు, ప్రతి తల్లిదండ్రులకు నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలనైనా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు గనక, నీ మహిమ కార్యాలు జరిగించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన ఈ తైలాభిషేక పండుగలో చేసిన ప్రార్థన ద్వారా మా కుమారుడు పాస్ అయ్యాడని మరొక సంవత్సరం సాక్ష్యం చెప్పుకోవాలి. అయా సాక్ష్యం చెప్పినట్టుగా నీ నామానికి మహిమ వచ్చినట్లుగా, నీ నామానికి ఘనత వచ్చినట్లుగా తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని ఆ చదువుతున్న పిల్లలందరికీ ప్రభు కొరకు ప్రార్థన చేస్తూ ఆ బిడ్డలను ప్రభు నీకు అప్పగించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి చేయబడినటువంటి ప్రార్థన అనుగ్రహించును గాక. అదేవిధంగా ఇంటర్మీడియట్ రాయబోతున్నటువంటి పిల్లలను ప్రభు ఆశీర్వదించి ఆయన కృప వారికి తోడుగా ఉండును గాక. ఆమేన్. మరి చివరి ప్రార్థన త్వరగా చేసి మనం ముగించుకుందాం. అనాయింటింగ్ ప్రేయర్, అభిషేకపు ప్రార్థన. అందరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇక ప్రార్థన మనకు అడుగుడి నిశ్చయముగా నా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవుడా నీకు స్తోత్రములు నాయన. అంత్య కాలములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రములు నాయన. ఆత్మను ఆర్పకండి అని చెప్పినటువంటి తండ్రి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నా ప్రభువా. ఈ యొక్క తైలాభిషేక పండుగలలో ఈ చివరి రాత్రి ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా పరిశుద్ధాత్మ యొక్క బలము చేత మీరు
స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి హృదయాన్ని అమూల్యమైన నిబంధన రక్తము ద్వారా పరిశుద్ధపరిచి నూతన పరిచి ప్రతి వారి హృదయములో ఆత్మ దీపమును మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అవును ప్రభువా, మీరు లేఖనాల్లో సెలవిచ్చిన ప్రకారము ఈ అంత్య దినాల ప్రభువా ప్రతి సంఘాల్లో మీ ఆత్మ వరాలు నింపండినాయన. ఇదిగోనైనా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన వరము, స్వస్థత పరచు వరములు, భాషల వరములు, భాషలకు అర్థం చెప్పు వరములు, ప్రవచన వరములు, ఆయన అద్భుతాలు చేయు శక్తి ఈ అంత్య దినాల్లో ఆయా సంఘాల్లో మీరు నింపమని ప్రార్థిస్తున్నా ప్రభా. తద్వారా అనేక ఆత్మలను సంఘములో చేర్చబడుటకై నీవు కృపస్వభమని ప్రార్థన చేస్తున్నా. ఆత్మతో సత్యమిత చేసి ఆ భక్తిని ప్రతి జీవితంలో మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డను మీరు బలపరచడం ఆయన సర్వ సత్యములకు నడిపించు ఆత్మను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, కృపకు ఆధారమగు ఆత్మను మీరు ప్రతి జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఈ తైలాభిషేక పండుగలలోకి వచ్చినటువంటి ప్రతి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క కదలిక కలిగి ఉంటే కృప చూపండి. ఈ రాకడలో నీవు వచ్చినప్పుడు ప్రభా ప్రతి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిలో మీరు నింపమని ప్రార్థిస్తున్నా. ప్రతి శరీరంలో మీరు రెక్కల చాపమని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా నీవే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. దయచేసి కూర్చున్నా. మరి కానుకలు పాడుకుంటుండగా మన హృదయపూర్వక కానుకలు చెల్లించిన తర్వాత దైవ సేవకులకు మనం సమయాన్ని అప్పచెప్తాం. అవి క్రాంతి చేసి వచ్చి పాడుతుండగా క్రాంతి సిస్టర్ వచ్చి పాట పాడుతుండగా అందరూ కూడా మన హృదయపూర్వక కానుకలు చెల్లించుకున్నాం. ఒకసారి అందరూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. అందరూ ఒకసారి కానుకలు పట్టేవాళ్ళు కాసేపు ఆగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చాలామంది ఈ యొక్క స్థలంలో సమకూడి ఉన్నాం కాబట్టి మన రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒకసారి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరొకసారి మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి వినిపించేలాగున దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క తైలాభిషేక పండుగలను ప్రభు జయప్రదముగా 3 దినాలు జరిపించి 4వ దినములోనికి నడిపించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క పరిచర్యకి మొదటిగా పునాది రాయి ఎవరు అంటే తల్లి శారమ్మ గారు. వారు మన మధ్యలో లేరు, ప్రభు రాజ్యంలోనికి వారు వెళ్ళున్నారు. అయితే ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోవటము ఈ యొక్క దినమున చాలా ఆశీర్వాదకరము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ పరిచర్యలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూర్చొని సంతోషముగా ఈ స్టేజీ అలంకరణ, ఈ యొక్క ప్రాంగణము అంతా కూడా ఆ యొక్క ప్రాంగణము, భోజనశాల, మధ్యాహ్న భూశాల ఎంతగానో చక్కగా నిర్మించబడి ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ప్రియ దేవుని బిడ్డ మొదటిగా దైవజనుల యొక్క ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారి యొక్క సాక్ష్యము, దైవజనుల సాక్ష్యము మీలో చాలా భాగము, సగాటికి సగ భాగము దైవజనుల యొక్క సాక్ష్యం మీకు తెలుసు. చనిపోవాలనుకున్నటువంటి ఆ దినములో, ఇంకా మేము ఈ రాత్రికి చనిపోతాం అనుకున్నటువంటి ఆ సమయంలో మోజెస్ అయ్య గారిని, ఇస్రాయిల్ అయ్య గారి తల్లి శారమ్మ గారిని దేవుడు పిలుపు ద్వారా పట్టబడి ఆ దినము నుంచి ఈ దినము వరకు ఆ రోజు చెప్పినటువంటి దేవుని యొక్క మాటను పట్టుకొని ప్రియ దేవుని బిడ్డ ఇంతవరకు ఈ పరిచర్య ఆశీర్వాదకరముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి దుష్ట శక్తుల చేత, చీకటి యొక్క ప్రభావముల చేత ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఖర్చు అయిపోయి ఎటు తోచలేనటువంటి పరిస్థితుల్లో ఇక వద్దు మనకి ఈ జీవితం, మరి చనిపోదాము అని ఆ చివరి గడిలో దైవజనులను అందరు మనుషులు, బంధువులు అందరూ విడిచిపెట్టినప్పటికీ
దేవుడు విడిచిపెట్టుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే